మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పెద్ద పులి మృతి చెందటం కలకలం రేపుతుంది. తడోబా అభయారణ్య పరిధిలోని బఫర్ జోన్లో సంచరిస్తున్న T-202 అడవి పులిని అటవీశాఖ సిబ్బంది మత్తుమందు ప్రయోగించి పట్టుకున్నారు. అయితే ఆ మత్తుమందు వికటించడంతో పులి మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత నెల 28న పడస్గావ్ వద్ద ఓ వ్యక్తిని హతమార్చిన ఈ పులిని బంధించేందుకు అటవీ అధికారులు ప్రత్యేక షూటర్తో ఈ ఆపరేషన్ చేపట్టారు. పులి మృతదేహాన్ని శవపరీక్ష కోసం చంద్రపూర్కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పెద్ద పులి మృతి చెందినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సంపత్, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కూడా పెద్ద పులి మృతి అయితే కలకలం రేపుతా ఉన్నది. చంద్రపూర్ జిల్లాలోని తడోబా అభయారణ్యంలో కూడా బఫర్ జోన్ లో సంచరిస్తున్నటువంటి 202 ఆడపులికి కూడా మత్తుమందు ఇవ్వడం ద్వారా కూడా అది మృతి చెందినట్టు కూడా అటవీ శాఖ అధికారులు అయితే కొంత నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా కూడా ఏదైతే మా చంద్రపూర్ జిల్లాకు సంబంధించి కూడా గత నెల 28వ తేదీన కూడా పడావు ఘాస్ వద్ద కూడా ఒక వ్యక్తిని కూడా ఈ పెద్ద పులి హతమార్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ పెద్ద పులి కోసం కూడా ఏదైతే గ్రామస్తుల ఫిర్యాదు మేర కూడా పెద్ద పులి కోసం కూడా అటవీ శాఖ అధికారులు అయితే గాలింపు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దీన్ని బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదైతే ఇక ఈ లోపల ఈ పెద్ద పులి కూడా తిరిగి కొన్ని రోజుల తర్వాత తిరిగి కూడా ఏదైతే దానికి సంబంధించి కూడా చంద్రపూర్ జిల్లాలోని అభయారణ్యం సంబంధించి కూడా దానికి తిరిగి రావడం జరిగింది. దాంతో కూడా అటవీ శాఖ అధికారులు పెద్ద పులికి కూడా మత్తుమందు ప్రయోగించడం జరిగింది. ఆ మత్తుమందు తీసుకున్నాక గంట 2 గంటల తర్వాత కూడా అది మొత్తం కూడా కోల్పోయి కూడా ఏదైతే మొత్తం కూడా ఇది కావడం జరిగింది. దాంతో కూడా అటవీ శాఖ అధికారులు వెంటనే కూడా దానికి చంద్రపూర్ ఆసుపత్రికి తరలించిన అటవీ శాఖ అధికారులు తరలించడం కూడా అక్కడ అటవీ శాఖ అధికారులు గుర్తించి కూడా ఏదైతే ఇది మృతి చెందినట్టు కూడా ఏదైతే నిర్ధారించిన అయితే మత్తుమందు ప్రయోగం ద్వారా మృతి చెందిందా మరే ఇతర కారణాల ద్వారా కూడా పెద్ద పులి మృతి చెందిన దానిపై కూడా అటవీ శాఖ అధికారులు అయితే విచారణ చేపట్టింది. ముఖ్యంగా కూడా శవ పరీక్షల కోసం కూడా దీనికి చంద్రపూర్ ఏదైతే ఆసుపత్రికి అయితే తరలించారో అక్కడ కూడా శవ పరీక్షల అనంతరం కూడా దీనికి ఏదైతే మృతికి గల కారణాలు కూడా వివరిస్తామంటూ కూడా అటవీ శాఖ మహారాష్ట్రకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. కానీ పెద్ద పులి మృతి అయితే ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. సంపత్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.